హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు కాలీఫ్లవర్ 65 చూద్దాం. ఫస్ట్ ఏమో శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, చిన్నది కలర్ వేసుకోండి. మీ ఇష్టం, ఆప్షన్ అది, మీ ఆప్షన్కి వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడేమో కొంచెం గరం మసాలా వేసుకోండి. వేసుకునేది కొంచెం నేను చూపిస్తున్నాను చూడండి, అంతే. ఫుడ్ కలర్, అంతకుమించి ఏం అవసరం లేదు, లేదంటే మళ్ళీ స్టమక్ పాడైపోతుంది కదా. ఇప్పుడేమో చూడండి, నేను ఎంత వేసానో అంతే వేయండి. ఇప్పుడేమో కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాక మీకు అవసరమైతే వాటర్ వేసుకోండి. ఆల్రెడీ కాలీఫ్లవర్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది, ఎందుకంటే బాయిల్ చేసాం కాబట్టి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ అనేది చూస్తారా మీరే, బాగా వస్తుంది. అందులో కొంచెం కలిసిపోతుంది, ఇంకా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి పొడిగా ఉంటుంది చూడండి, అది కూడా పూర్తిగా కోట్ అవ్వాలి. కోట్ అయిన తర్వాత మీకు కావాలంటే అప్పుడు వాటర్ వేసుకోండి. నేనైతే లైట్గా వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఆ పీసెస్కి అనేది ఆ ఫ్లేవర్ మొత్తం అంటుకోవాలి కాబట్టి. బాగా మిక్స్ చేసుకోండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తే ఫ్రై అనేది. తర్వాత ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క పీసు వేసుకుంటూ ఉంటే మీకు విడివిడిగా వస్తుందండి, లేదంటే అతికిపోతే. కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువైనా అతికిపోతుంది, టేస్ట్ అనేది కొంచెం వేరేగా వస్తుంది. ఇలాగైతే కొంచెం బాగా వస్తాయి విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే. చిన్న ఫ్లేమ్లో చేసుకోండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు ఒక దాంట్లోకి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకుని మిగిలిన వాటిని అలాగే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత క్రీగా హోటల్ స్టైల్లో వచ్చి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను ఎలాగొచ్చాయో. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చిందో ఫ్రై అనేది. ఇలా చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.